Hey guys, good evening. Welcome to Commerce Tutorials. My name is Harvani and I qualified UGC NET in Commerce 2 times and I also qualified AP Set in Commerce. Presently I am pursuing my PhD in Commerce. లాస్ట్ వీడియోలో నేను మీకు ఏపీసెట్ 2024 క్వశ్చన్ పేపర్ ని డిస్కస్ చేస్తున్నాను. ఫిజికల్ పాలసీ గురించి, సిఎస్ఆర్ ప్రొవిజన్స్ గురించి, అదే విధంగా నెట్వర్క్ టర్న్ ఓవర్ నెట్ ప్రాఫిట్ ఎంత అనేది గురించి డిస్కస్ చేశాను. సో థర్డ్ క్వశ్చన్ కూడా డిస్కస్ చేశాను. ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ దీస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అని కూడా చెప్పాను. లైసెన్సింగ్ అంటే ఏంటి, ఫ్రాంచైజింగ్ అంటే ఏంటి, కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, టర్న్కీ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి కూడా డిస్కస్ చేశాను. సో ప్రెసెంట్ అయితే నేను మీకు ఫోర్త్ క్వశ్చన్ ని ఆల్రెడీ డిస్కస్ చేశాను, బట్ ఒకసారి రివిజన్ చేసుకుంటాను. To further strengthen the provision for consumer protection, especially in the new era of globalization, online platforms, e-commerce markets, etc., the Consumer Protection Act 1986 was replaced with the New Consumer Protection Act in the year. ఏ ఇయర్ లో మనకి రీప్లేస్ అయింది? 2019 లో. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ. ఆప్షన్ బి 1991 కాదు, సి కాదు, డి కాదు. The Consumer Protection Act 1986 was replaced by the Consumer Protection Act 2019 to address modern challenges faced by the consumers in a rapidly evolving marketplace and to strengthen the consumer rights. సో ఈ 1986-2019 ఎందుకు రీప్లేస్ చేశారు అంటే, ఏవైతే కన్స్యూమర్స్ మోడర్న్ ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తున్నారో అవి రెడ్యూస్ చేయడం కోసము మనకి కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ని కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 కి రీప్లేస్ చేశారు. రీజన్స్ ఏంటి అంటే, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కి కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 కి ఏంటి డిఫరెన్స్ అంటే, రెగ్యులేటర్. మనకి ప్రీవియస్ యాక్ట్ లో 1986 యాక్ట్ లో రెగ్యులేటర్ లేరు. సో ఇప్పుడైతే మనకి సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ సిసిపిఏ ని ఫామ్ చేశారు. కన్స్యూమర్ కోర్ట్ ప్రీవియస్ యాక్ట్ 1986 లో మనకి సపరేట్ రెగ్యులేటర్ లేదు, బట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 కి కన్స్యూమర్ కోర్ట్ అంటే రెగ్యులేటర్ ఉన్నారు. కన్స్యూమర్ కెన్ బి ఫిల్డ్ ఇన్ ఏ కన్స్యూమర్ కోర్ట్ వేర్ ద కంప్లైంట్ రెడ్రెస్ ఆర్ వర్క్స్. ఎక్కడైతే మనకి కన్స్యూమర్ కోర్ట్ ఉందో అక్కడికి వెళ్ళి కన్స్యూమర్ కోర్ట్కి వెళ్ళి కన్స్యూమర్ కంప్లైంట్ ని రేజ్ చేయొచ్చు. ప్రోడక్ట్ లయబిలిటీ. Complaint could be filled in a consumer court where the seller's office is located. ఎక్కడైతే సెల్లర్ ఆఫీస్ లొకేట్ అయిందో అక్కడికి వెళ్ళి కన్స్యూమర్ కంప్లైంట్ అనేది రేజ్ చేయాలి. ఇది ప్రీవియస్ యాక్ట్ లో. కానీ ప్రెసెంట్ యాక్ట్ లో కన్స్యూమర్ కెన్ సీక్ కాంపెన్సేషన్ ఫర్ హార్మ్ కాజ్డ్ బై ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. ఏదైతే ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ కన్స్యూమర్ తీసుకున్నారో దానికి కాంపెన్సేషన్ గా అతనికి హార్మ్ అయిందంటే కాంపెన్సేషన్ అనేది కన్స్యూమర్ అనేవారు రేజ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ పెక్యునరీ జ్యూరిడిక్షన్. ఈ కాన్సెప్ట్ అయితే మీకు యూజీసీ నెట్ లో చాలా సార్లు వచ్చింది. సో ఏ విధంగా వచ్చిందంటే, సో 3 టైర్ రిడ్రెసల్ మెకానిజం అని దేని అంటారు? డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్ అని. అదే విధంగా వీటి యొక్క వాల్యూస్ కూడా అడిగారు. సో పెక్యునరీ జ్యూరిడిక్షన్ ఫర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. డిస్ట్రిక్ట్ కి అయితే అప్ టు 12 lakhs, స్టేట్ కి అయితే 20 lakhs to 1 crore, నేషనల్ కి అయితే అబౌవ్ 1 crore. సో ఈ పర్టికులర్ పెక్యునరీ జ్యూరిడిక్షన్ నేను ఒక ఎగ్జాంపుల్ లో మీకు చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 lakhs వర్త్ గూడ్స్ అనేది పర్చేస్ చేశాను. నాకు ఆ గూడ్స్ అనేది డిఫెక్టివ్ అని తెలిసింది కన్స్యూమర్ కి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 15 lakhs వర్త్ కాంపెన్సేషన్ రేస్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నా వాల్యూ ఎక్కడికి వచ్చేసింది? బిలో 20 lakhs. అంటే నేను డిస్ట్రిక్ట్ కిందకి వస్తాను. సో ఇదన్నమాట. సో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అయితే దీని వాల్యూస్ ఇంక్రీజ్ చేశారు. డిస్ట్రిక్ట్ కి అయితే అప్ టు 1 crore, స్టేట్ కి అయితే 1 crore to 10 crore, నేషనల్ కి అయితే అబౌట్ 10 crore. సో ఈ వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అయిందా, వాల్యూస్ అనేవి చేంజ్ చేశారా అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఈ కామర్స్ కి నో ప్రొవిజన్ ఫర్ ద ప్రీవియస్ యాక్ట్ 1986. ఈ కామర్స్ కి ఫర్ 2019
all rules of direct selling evident for e-commerce. ఇచ్చారన్నమాట. There is a provision. ఎందుకంటే ఫ్రమ్ 2019 ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేవి స్టార్ట్ చేశారు కాబట్టి. మీడియేషన్ సెల్స్. There is no mediation cells, there is no legal provision for the previous act of 1986. ఎటువంటి mediation cells లేవు. కానీ 2019 లో court can refer settlement through mediation. So coming to the next question, fifth question అయితే డిస్కస్ చేసుకున్నాం guys. Fifth question వచ్చేసి taxes which are imposed on imports of commodities into a country are among the oldest forms of government intervention or known as tariff. So option A కాదు, option A comes under SGST, option B comes under CGST, option B quotas. ఈ మూడు కాదు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి D, tariff. So tariff అంటే ఏంటి? I'll give the definition for the tariff. Taxes imposed on imports of commodities into a country are known as tariff. మనకి మెయిన్ గా గవర్నమెంట్ వాళ్ళు టాక్సెస్ రూపంలో ఎందుకు ఇంపోజ్ చేస్తారు అంటే టు ప్రొటెక్ట్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం. అండ్ ఆల్సో ద గవర్నమెంట్ కి రెవెన్యూ కావాలి దానికోసం. అండ్ రిమైనింగ్ అదర్ పాలసీ ఆబ్జెక్టివ్స్ ని అచీవ్ చేయడం కోసం. సో మెయిన్ గా అయితే సో టు ప్రొటెక్ట్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్. అండ్ ఆల్సో ద కాస్ట్ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్ యొక్క కాస్ట్ ఇంక్రీజ్ చేస్తుంది. అదే విధంగా టారిఫ్ మేక్ దెమ్ లెస్ కాంపిటేటివ్. టారిఫ్ మేక్ ద ఇంపోర్టెడ్ గూడ్స్ లెస్ కాంపిటేటివ్ దాన్ ద డొమెస్టిక్ ఇండస్ట్రీ గూడ్స్. So this is the explanation for the fifth question, tariff, which is also important and small concept. Direct question ఇది. Coming to the sixth question. The account which represents a country's import and export of goods and services, payments made to foreign investors, and transfers such as foreign aid is known as current account. Option A is the right answer for this question. Option B capital account కాదు, FDI కాదు, అసలు గవర్నమెంట్ అకౌంట్ అనే కాన్సెప్టే లేదు. సో ఈ క్వశ్చన్ మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఐ గివ్ ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద కరెంట్ అకౌంట్. The account which represents a country's import and export of goods and services, payments made to foreign investors, and transfers such as foreign aid is known as current account. So current account అంటే ఏంటి? So current account will record the transactions which related to trading goods and trading services and income earned from investments abroad. And also unilateral transfers, not bilateral transfers, only unilateral transfers. మనకి కరెంట్ అకౌంట్ లో యూనిలేటరల్ ట్రాన్స్ఫర్స్ మాత్రమే మనము రికార్డ్ చేస్తాము. సో ఇక్కడ కరెంట్ అకౌంట్ లో మనం ఏమేమి ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తాము? ట్రేడింగ్ గూడ్స్ ని, అలాగే ట్రేడింగ్ సర్వీసెస్ ని, అలాగే ఇన్కమ్ ఎర్న్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ అప్రాచ్ అండ్ యూనిలేటరల్ ట్రాన్స్ఫర్స్ ని రికార్డ్ చేస్తాం. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్. సో నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఫైనల్ గా వీడియోని ఎండ్ చేసే ముందు నేను మీకు MCQs యొక్క ఇంపార్టెన్స్ చెప్తాను గైస్. ఎప్పుడు కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ని క్రాక్ చేయాలంటే ఖచ్చితంగా MCQs ఎక్కువ సాల్వ్ చేయాలి. అది ఏ MCQs అన్నా అవ్వండి, UGC నెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నా, లేకపోతే ఈ సెట్ ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నా సాల్వ్ చేయండి. ఈ విధంగా సాల్వ్ చేసుకోవాలి. నేను మీకు ప్రీవియస్ గా చెప్పాను, ఎప్పుడు కూడా ఒక నోట్స్ పెట్టుకొని MCQs ని సాల్వ్ చేసుకున్నప్పుడు మనకు కొత్త పాయింట్స్ వచ్చినప్పుడు గూగుల్ చేసి దాని నోట్స్ అనేది రికార్డ్ చేసుకుంటాం. అది మీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఎప్పుడు కూడా రివిజన్ అనేది మస్ట్. ప్రతి ఒక్క క్వశ్చన్ ని ఎక్కువ సార్లు రివిజన్ చేయడం వలన యూ విల్ రిమెంబర్ ద కాన్సెప్ట్స్ అండ్ ఆల్సో యూ విల్ నాట్ ఫర్గెట్. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ subscribe to my channel, Commerce and Food.